బనకచెర్ల వివాదం కంటిన్యూ అవుతోంది. చంద్రబాబు రేవంత్ ను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ దిగుతోంది. బనకచెర్ల కట్టే చంద్రబాబు రేవంత్ కు బంగారు బాబు లెక్క కనిపిస్తున్నాడా అంటూ బీఆర్ఎస్ లీడర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో చంద్రబాబు కోవర్టులే బనకచెర్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇక ఆ కోవర్టుల ఇళ్లకు నల్ల కనెక్షన్, కరెంటు కనెక్షన్ కట్ చేస్తే వాళ్లే చంద్రబాబు దగ్గరికెళ్లి బనకచెర్లను ఆపమని అడుక్కుంటున్నారన్నారు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, బనకచెర్లకు కేంద్రం పర్యావరణ అనుమతులు ఇవ్వలేదని తేల్చి చెప్పింది కదా, అంటే ఏంటి ఇప్పుడు బనకచెర్లతో చంద్రబాబు అయితే తెలంగాణకు ఎటువంటి నష్టం లేదని చెప్తున్నారు. మరి ఈ వివాదం అంటే ఒకటి బనకచెర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు దాన్ని రిజెక్ట్ చేసింది, ఇవ్వము, ఎందుకంటే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దాని ప్రకారం దీనిలో ముందుకు వెళ్ళాలని చెప్పింది ఒకటి. రెండవది, వాళ్ళ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఏదైతే ఉందో కొద్దిమంది ఈ బనకచెర్లకు సంబంధించి మీరు లెటర్లు కాదు చేయాల్సిందల్లా ఆ కోవర్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నల్ల కనెక్షన్లు కట్ చేయండి, వాళ్ళ నీళ్ళ కనెక్షన్ కట్ చేయండి. ఓవరాల్గా ఒక టాక్ ఏంటంటే బనకచెర్లకు సంబంధించి ఇప్పుడు నీళ్లలో ఆంధ్రప్రదేశ్ లబ్ధి పొందాలి, తెలంగాణ లబ్ధి పొందాలి. కానీ ప్రాజెక్ట్ ఎట్లా అయినాయంటే ప్రాజెక్టుల డిజైన్లు ఇప్పుడు ఇంజనీర్లు రూపొందించకుండా కాంట్రాక్టర్లు రూపొందిస్తున్నారు. ఈ బనకచెర్ల మీద కూడా అక్కడ తెలుగుదేశం పార్టీకి మొన్నటి వరకు పనిచేసి ఎలక్షన్లో అంటే ఆఫ్టర్ ఎలక్షన్ జగన్ చేతిలో ఆయన ఇంటెలిజెన్స్ ఐజీ నుంచి ఆయన తీసేసిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావు కూడా ఇది పూర్తిగా అసంబద్ధమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టును మెగా కృష్ణారెడ్డి రూపొందించాడని ఆయన విమర్శించారు. సో కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్ట్ డిజైన్ అవుతున్నాయి తప్ప ప్రజల కోసం ప్రాజెక్ట్ డిజైన్ కావట్లే. అది అక్కడైనా ఇక్కడైనా. ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డితో నేను మాట్లాడాను జరిగిన తర్వాత, మీరు ఏ కాంటెక్స్ట్ లో చేశారంటే కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్ట్, ఆ కాంట్రాక్టర్ల నీళ్లు అవన్నీ కట్ చేయండి, అప్పుడు ఆటోమేటిక్ గా అయిపోద్ది అని చెప్పి. సో ఎవరు పొందినా ఆ కాంట్రాక్ట్లు ఎవరికి పోతున్నాయో తెలుసు మనకు. సో దాని మీద చర్చిద్దాం. మనతో పాటు వి ప్రకాష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నుంచి సంగప్ప గారు ఉంటారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మనం తీసుకుందాం. ముందుగా ప్రకాష్ గారు. నమస్కారం భరత్ గారు. నమస్కారం. సో ఏంటి, ఒకటి రెండు డెవలప్మెంట్స్, బనకచెర్లకు సంబంధించి పర్యావరణ అనుమతి ఇవ్వము అని చెప్పారు. రెండవది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసిన కామెంట్స్. అంటే అనిరుద్ధ్ చేసింది ఎందుకో మరి నాకు తెలియదు రాజకీయంగా, బట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఇది పర్యావరణ అనుమతి కాదు, మనం దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అనేది బిగినింగ్ లో ఫస్ట్ స్టెప్ అన్నట్టు. ఇప్పుడు కాళేశ్వరానికి కూడా మేడిగడ్డ అన్నారం సుందిళ్లకు ఫస్ట్ ఇదే ప్రాబ్లం వచ్చింది. ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ మీటింగ్ లో డిస్సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేసింది. ఎందుకంటే ఇది కొత్త ప్రాజెక్ట్ అనుకొని మేము టీఓఆర్ కు మేము అనుమతి ఇవ్వము అన్నారు. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఒరిజినల్ గా డిపిఆర్ కంటే ముందు టీఓఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. టీఓఆర్ కంటే ముందు ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్స్టేట్ ఏ రివర్ అయినా కూడా ఇంటర్స్టేట్ రివరే కదా, ఏదో చిన్న చిన్న మనకు మూసీ లాంటివి తప్ప, ఆ మూసీ మానేర్ లాంటివి తప్ప అన్ని కూడా ఇంటర్స్టేట్ రివర్సే. కాబట్టి ఇంటర్స్టేట్ రివర్స్ సంబంధించిన ఇష్యూస్ వేరే ఉంటాయి, ట్రిబ్యునల్ ఉంటాయి, తర్వాత జగడాలు ఉంటాయి. అందుకని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అనేది ఫస్ట్ ఒక ప్రాజెక్టు గురించి పోవడానికి తొలి అడుగు అన్నట్టు. ఇది రిజెక్ట్ చేశారు కదా, ఇది అందరం ఎక్స్పెక్ట్ చేసిందే కదా. నేను ఒక ఎక్స్పర్ట్ గా మాట్లాడతా. ఇదేంటంటే అందరం ఎక్స్పెక్ట్ చేశాం నీళ్ల గురించి మినిమం అవగాహన, అంటే ఇంటర్ స్టేట్ ఇష్యూస్, తర్వాత గతంలో ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినప్పుడు ఎందుకు అని అంటే ఒక ప్రాపర్ ఛానల్లో రాలేదు ఇది. చంద్రబాబు నాయుడు ఏం చేయాల్సి ఉండే అంటే ఫస్ట్ గోదావరి బోర్డుకు అప్లై చేయాలి. ఎప్పుడైతే విభజన చట్టం ద్వారా మనకి ఇది ఎప్పుడైతే బోర్డు వచ్చిందో ఏదైనా కూడా ఫస్ట్ బోర్డుకే పోవాలి అప్లికేషన్. బోర్డు నుంచి అపెక్స్ కమిటీ పోవాలి, అపెక్స్ కమిటీ నుంచి జలశక్తి పోవాలి. బట్ ఆయన అన్ని బైపాస్ చేసి తీసుకెళ్లడం అనేది ఒకటి. రెండవది వాటర్ అవైలబిలిటీ స్టడీస్ అనేటి వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అది చేయకుండా నీళ్లు 3000 టీఎంసీలు ఉన్నాయని మనం అనుకున్నట్టు సిడబ్ల్యూసీ అనుకోదు. నిజంగానే 3000 టీఎంసీలు ఉంటే మేడిగడ్డ దగ్గర కేవలం 280 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని ఎందుకు చెప్తారు? తర్వాత 141 టీఎంసీ ఇంద్రావతిలో అందుబాటులో ఉన్నాయని ఎందుకు చెప్తారు? ఈ రెండు కలిపితే 500 వస్తలేవు. 500 రానప్పుడు శబరి నుంచి 2500 వస్తాయా?
కాబట్టి వాటర్ అవైలబిలిటీ కూడా క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు కేసీఆర్ గతంలో అన్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నా, లేకుంటే జగన్ అన్నా, చంద్రబాబు అన్నా కూడా 3000 టీఎంసీలకు సిడబ్ల్యూసీ ఎట్టి పరిస్థితుల్లో లేవనే చెప్తుంది. 75% డిపెండబిలిటీ కింద అక్కడ మనకు 1000 టీఎంసీల కంటే ఎక్కువ లభ్యం కావనే సంగతి రేపు వెల్లడైతుంది సిడబ్ల్యూసీ. అయితే ఇప్పుడు ఈ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఏదైతే ఉన్నదో వీళ్ళు దీని మీద ఈ ప్రాసెస్ అంతా జరిగే లోపల ఎంత నీరు అందుబాటులో ఉందని లేటెస్ట్ స్టడీస్ అనేటి వాళ్ళు బయటికి తీసుకొస్తారు. బట్ ఇది ముందుకు పోతుంది. ఇది గోదావరి బోర్డు ప్లస్ అపెక్స్ కమిటీ ద్వారా ఇంకా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చర్చల ద్వారా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు, దాన్ని ఆపే ప్రయత్నం చేయరు. దయాకర్ గారు, అద్దంకి దయాకర్ గారు, నమస్తే. నమస్తే భరత్ భాయ్. ఇవాళ అనిరుద్ రెడ్డి మాట్లాడింది చూసారా మీరు? చూసిన. సో మరి మీ పార్టీ ఎమ్మెల్యేనే అంటున్నారు, మీరేమో లెటర్ మనోన్ని ఎక్స్క్లూజివ్ గా అడిగితే బాగుండేది. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో, ఎవరిని ఉద్దేశించి అన్నాడో మనకు ఆయన అంతరంగం తెలియదు కదా. ఆయన నేను అడిగాను కాంట్రాక్టర్ మీ చేతిలో ఉన్నాడు కదా అని అన్నారు. ఆ కాంట్రాక్టర్ అన్ని కాంట్రాక్ట్లు చేస్తున్నారు, ఆ గవర్నమెంట్ లో ఈ గవర్నమెంట్ లో ఆయన కంట్రోల్ చేస్తే అయిపోద్ది కదా అని అన్నారు. ఇప్పుడు అందుకనే అవి వ్యక్తిగత అభిప్రాయాలు, అవి పార్టీ అభిప్రాయాలుగా మనం మాట్లాడలేము. కాబట్టి తానే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క అభిప్రాయం ఉంటది. ఆ భిన్నాభిప్రాయాల్లో భాగంగా తన అన్నదానికి తనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటది. పార్టీగా ఆ విషయాల్లో మా పార్టీ విధానంగా మేము దాన్ని చెప్పలేము. కాబట్టి ఆ విషయాల్లో ప్రత్యేకించి వ్యక్తిగత అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందా లేదా అనే సంగతి వచ్చినప్పుడు మాత్రం అది ఉదాత్తంగా ఉంటే అంగీకరిద్దాం, పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉంటే దాన్ని మేము మాట్లాడుకుంటుంటాం, అంతవరకే. ఓకే. శ్రీధర్ రెడ్డి గారు, సో ఎట్లా చూస్తారు మీరు అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్, జడ్చర్ల ఎమ్మెల్యే? అది కాంగ్రెస్ పార్టీ పూర్తి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఎవరు కోవట్లు అనేది ఆయన గమనంలో ఉన్నది కాబట్టి, అంటే ఆయన నాలెడ్జ్ లేదా ఉంది కాబట్టి మాట్లాడాడు. మరి చంద్రబాబు నాయుడు గారికి అతి సన్నిహితంగా ఉండేవాళ్ళు ఎవరో అనేది తేల్చాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఎవరు నార్మల్ వ్యక్తి మాట్లాడాడు, దాని మాట్లాడినట్టే వేరు. ఆయన అనిరుద్ రెడ్డి అంటే ఆయన ఎమ్మెల్యే. ఈ మధ్య కాలంలో చాలా అగ్రెసివ్ గా చాలా విషయాలు మాట్లాడుతున్నారు. గతంలో కూడా ఆయన కాన్స్టిట్యూషన్ సంబంధించి మాట్లాడాడు. మొన్న ఏదో ఒక ల్యాండ్ కి సంబంధించి, ఇక్కడ ఏదో ఒక కన్స్ట్రక్షన్ వెంచర్ కి సంబంధించి హైకోర్టుకో ఇక్కడికో పోయినటువంటి 4 ఎమ్మెల్యేలు ఆయన కూడా ఒకరు. అంటే ఇక్కడ దగ్గర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో ఆయన విభేదించినట్టు కనబడతా ఉంది. విభేదాలు ఉన్నాయి కాబట్టి ఇట్లా మారుతున్నాయనిపిస్తోంది. కానీ ఆ కోర్టులు ఎవరు, ఎందుకంటే ప్రత్యేకించి గోదావరి బనకచెర్లకు సంబంధించినటువంటి వివాదం ఇవాళ రాష్ట్రంలో చాలా కీలకంగా ప్రముఖంగా అందరి నోళ్లలో నానుతున్న సందర్భంలో కొన్ని ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ ఆ ఆలోచనలకు అనుగుణంగా, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రతిపాదనలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అనుమానాస్పదంగా ఉంటుంది, వాళ్ళ వ్యవహార శైలి ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడంలో హాఫ్ హార్టెడ్ గా పనిచేస్తా ఉన్నారని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే మా పార్టీలో చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారని చెప్పేసి మాట్లాడడం అనేది చాలా గుర్తుంచుకోదగినటువంటి ఇంపార్టెంట్ అంశం. దాన్ని ఏదో వ్యక్తిగత అభిప్రాయంగా ఏదో బై మిస్టేక్ మాట్లాడు, ఇప్పుడే ఎల్కేజీ పాస్ అయ్యండి, యూకేజీకి ఇంకా పోలే ఆయనకి కేంద్ర అనుకుంటే అది ఇబ్బంది పడి చెప్పలేని పరిస్థితే. దాకర్ గారి ప్లేస్ లో ఎవరున్నా చెప్పలేరు. ఎందుకు చెప్పిండంటే చెప్తే ఆయన కోపం, చెప్పకపోతే వీళ్ళకి కోపం. కాబట్టి అది చెప్పరు నాకు తెలియదు. కానీ ఏది ఏమైనా కానీ ఇప్పుడు మీ పార్టీ మొన్నటి వరకు ఒక ఆరోపణ చేసింది, భారతీయ జనతా పార్టీ దీనిలో కొల్లుడైంది, అసలు దాని సంగతి ఏంది? మరి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ అడుగునే తిరస్కరించారు ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ. అది తిరస్కరించడం కాదు పూర్తి స్థాయిలో. కాకపోతే ఏంటంటే తొలి అడిగే కదా, తొలి అడుగునే దాన్ని రిజెక్ట్ చేశారు అంటారా? బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ వీ హావ్ అలర్టెడ్ ది తెలంగాణ గవర్నమెంట్. బాబు ఇట్లా బంకచర్ల కోసం వాళ్ళు ముందుకెళ్తున్నారు, కేంద్ర ప్రభుత్వం చూసాయి ఒప్పుకుంది, వాళ్ళు ధనం కోసం కూడా అంటే నిధుల కోసం కూడా నిర్మలా సీతారామన్ అడుగుతున్నారు, ఇది తెలంగాణకు నష్టమైంది అన్న తర్వాత ఓ బ్యాక్ లెటర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంధించారు. ఆ తర్వాత రకరకాలుగా మేము మాట్లాడినాం, ముఖ్యమంత్రి ఈ హ్యాడ్ టు కండక్ట్ రివ్యూ మీటింగ్ ఆన్ దాట్. ఆ తర్వాత ఇది రిప్రజెంట్ చేసినారు. అల్టిమేట్లీ ఇప్పుడు ఏం జరిగింది, అక్కడ ముందు సిడబ్ల్యూసీ పర్మిషన్ తీసుకున్న తర్వాత పర్యావరణ మంత్రులకు రండి, అప్పుడు
టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఫైనలైజ్ చేస్తామని చెప్పారు. ఇట్ ఈస్ ఓన్లీ ఏ టెంపరీ హాల్ట్. హవెవర్ ఆ హాల్ట్ రావడానికి కూడా హరీష్ రావు గారు రాసిన లెటర్, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ బలంగా వినిపించిన వార్త, దాని తదనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొద్ది గొప్ప చేసినటువంటి దానివల్ల తప్పితే అసలు ఇప్పుడు ఏదో ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా నిల్చోవాలి. కానీ అసలు బనకచెర్ల అన్నది అసలు కేసీఆర్ మానస పుత్రిక అంటున్నారు. ఆయన చెప్పిందే చేశారు. ఇక్కడ ప్రకాష్ అన్న ఉన్నాడు. నేను నిన్న చెప్పిన ఈ మాట చెప్పింది రేవంత్ రెడ్డి నిన్న. నేను మాట్లాడతాను భరత్. ఒక నిమిషం రాజకీయంగా నేను చెప్పిన తర్వాత యూ కన్ఫర్మ్ ఇట్. ఇప్పుడు చాలా క్లియర్ గా మేము చెప్పినాము. వాళ్ళు ఎప్పుడో అక్టోబర్ 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ లో కేసీఆర్ గారు మాట్లాడారని, దానివల్లనే మరకచెర్ల ఆ రోజు గోదావరి మరకచెర్ల అనే నామెన్క్లేచర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో నామెన్క్లేచర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి కార్యాచరణ చేస్తున్నారని చెప్పేసి ఆ రోజు వారు చెప్పింది ఏంటంటే 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకొని గోదావరిలో వృధాగా పోతున్నటువంటి 3102 టీఎంసీలు యావరేజ్ గా 53 సంవత్సరాల నుంచి యావరేజ్ గా చెక్ చేస్తే లాస్ట్ గేజింగ్ పాయింట్ ఎట్ పోలవరం దగ్గర 3202 టీఎంసీలు పోతున్నాయి. గతంలో మనకు పంచిన 1400 చిల్లర టీఎంసీలలో 968 మనకు ఉన్నాయి. ఈ పోయే 3102లో 1950 కలిపితే 2918 టీఎంసీలు మనకు వస్తాయని కేసీఆర్ గారు చెప్పిన తప్పితే మీరు నీళ్లు తరలించుకోమని చెప్పలే. రాయలసీమ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే తెలంగాణ ఎడారి చేయమని కాదు, వారి ఉద్దేశం అది కాదు. అదనంగా ఉన్న నీళ్లను బ్రహ్మాండంగా పంచుకోమని చెప్పి 2 రాష్ట్రాలు బాగుపడమని. కానీ వారికి ఇంకా బాగా ప్రకాష్ గారికి ఆ రోజు రివర్ లింకింగ్ గురించి మాట్లాడితే తెలంగాణలో గోదావరి నదీ మార్గం ద్వారా నీళ్లు వెళ్లాలని, దాని ద్వారా తెలంగాణ బాగుపడాలని, మన షేర్ రావాలని చెప్పినాం. దాన్ని గ్రహించినట్టు ఆంధ్ర ప్రభుత్వం ఇవాళ గోదావరి బంకచెర్ల, ఇప్పుడు పోలవరం బంకచెర్ల చేసిన దాన్ని ఆడ కృష్ణ బ్యారేజ్కి వెళ్ళిపోయి మళ్ళీ మనకి బొల్లాపల్లి నుంచి బంకచెర్ల పోయి పెన్నాకు పోయి మన కావేరీ పోదామని. ఎందుకు 90% డబ్బులు కేంద్రం ఇస్తే మొత్తం లాభం మేమే పడాలి, నీళ్లు మాకే రావాలి, తెలంగాణ నష్టపోవాలని చెప్పేసి. కాబట్టి మేము బలంగా అడ్డుకుంటున్నాం. ఆ విషయంలో బలంగా అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండాలా. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు గోదావరి బంకచెర్ల ఇంటర్నల్ కాంట్రా పెడదాం, ఇంటర్నల్ కాంట్రా క్లించ్ చేద్దాం, అయిపోతుంది. సబ్జెక్ట్ కు పోదాం. కానీ ఇప్పుడు కవిత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, దయ్యాలున్నారు కేసీఆర్ చుట్టని. రాజకీయం చెప్పమని సరే, అది వేరే ఇట్లా వద్దు, మళ్ళీ ఇట్లా వద్దు. ఇప్పుడు అనిరుద్ధ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన మాట్లాడిన దానికి ప్రయారిటీ ఉంది కాబట్టి దానికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలంటున్నాడు కదా. ఇప్పుడు ఎవరు వ్యక్తిగత అభిప్రాయాలకు కూడా పార్టీ సమాధానం చెప్పాలంటున్నాడు కదా. మరి కవిత అసలు మీ పార్టీతో ఉన్నదా లేదా, ఆ దయ్యాలు ఎవరు శ్రీధర్ రెడ్డి చెప్తారా? అంటే ఆ టాపిక్ వచ్చినప్పుడు మీరు ఆ టాపిక్ వచ్చినప్పుడు ఏదైనా రిలేటివ్ గా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి వ్యక్తిగత అంశాలు. ఇప్పుడు కవిత ఏం మామూలు వ్యక్త, ఆమె కేసీఆర్ బిడ్డ కాదా, ఎమ్మెల్సీ కాదా, దానికి ఎవరైనా చెప్తుండ్రా? టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా చెప్తుండ్రా? కాబట్టి ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకి అడగండి. కవిత గారిని అడిగినట్టే అనిరుద్ధ్ గారిని అడగండి. కాబట్టి అది ఒక అధికార ప్రతినిధిగానో, జనరల్ సెక్రటరీగానో, ఎమ్మెల్సీగానో ఆయన విధానంగా నేనైతే చెప్పగలుగుతా. అది పార్టీ చూసుకుంటది. ఎవరు కోవట్లు ఏందనేది ఇంటర్నల్ గా మాట్లాడతారు, వాళ్ళు చెప్తారు. పార్టీ విధానం ఏంది? కాంట్రాక్ట్ సంస్థలు డిజైన్స్ రూపొందించడం మీద మీ పార్టీ విధానం? కాంట్రాక్ట్ చేసేది కేసీఆర్ కాంట్రాక్టర్లే కదా. ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ దేనికి? అది మీ హయాంలో కూడా వాళ్ళు వెలుగుతున్నారు కదా. అటు వాళ్ళు ఇటు వచ్చారు కానీ మళ్ళీ అదే కాంట్రాక్ట్ సంస్థలు కదా. ఇప్పుడు కాళేశ్వరం కంప్లీట్ కాలే, మరి నేను ఆయన మార్చాలా? కొత్తది ఇస్తున్నారు కదా, ఆయన మార్చడం కాదు. పాలమూరు రంగారెడ్డి యంగ్ ఇండియా స్కూల్స్ మళ్ళీ మీరు మెగాకే ఇచ్చారు కదా. మల్టిపుల్ గా చేస్తున్నారు. కాళేశ్వరం వదిలేయండి, మెగా. ఇప్పుడు మీరు మెగా మీద మీరు అధికారం లేనప్పుడు తిట్టారు. యంగ్ ఇండియా స్కూల్స్ మళ్ళీ మెగాకే ఇచ్చారు కదా అంటారా? ఎవరన్నారు మీతోని? ఎవరన్నారేంది? మెగా కాంట్రాక్ట్ వచ్చింది. ఎవరు అది మల్టిపుల్ గా ఉన్నాయి, తెలుసుకొని మాట్లాడాలి. ఊరికనే ఉత్తగానే మాట్లాడితే ఎట్లా? వాళ్ళు ఇప్పుడు మీరు తెలియకపోతే నేను చెప్తా వినండి. అన్ని స్కూల్స్ ఎవరికి అందరికి ఒక్కళ్ళకి ఏమి ఇవ్వట్లేరు. ఒక్కొక్క కొందరికి తెలంగాణ కాంట్రాక్టర్లు కూడా ఉంటారు దాంట్లో. కాబట్టి అయిన 2-3 ఇట్లలోనో 10 ఇట్లలోనో పెట్టే ప్రయత్నం చేయకండి. రెండవది ఏంటంటే ఈ రోజు జరుగుతున్న పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ అంటుంది కానీ 9 సంవత్సరాలు వాళ్ళు కామ్ గా కూర్చొని ఇప్పుడు కయ్యిన లేస్తే ఎవడు నమ్ముతాడు? వాళ్ళు
ఇవాళ హరీష్ రావు తెగ మాట్లాడేస్తుంది ఆయన. మాట్లాడితే అసెంబ్లీకి పెడతాం రమ్మను మీ మామను వస్తే అప్పుడు మాట్లాడదాం. చేసింది ఆయన, నువ్వు మధ్యన వచ్చి అటు ఇటు మాట్లాడితే ఏముంటుందా? అసలు చేసిన ఆయన ఇంట వంతారంటే ఈయన వచ్చి వదులుతారంటే సగమే ఈయన చేసి పిల్లలు చాలన్నాడు కేసీఆర్. పిల్లలు చాలు నేనెందుకు అన్నాడు? మరి దానికి మా వాళ్ళు కూడా వాళ్ళే వస్తారు, ఆ స్థాయి వాళ్ళే వస్తారు, హరీష్ రావు స్థాయి వాళ్ళు వస్తారు. అసెంబ్లీ ఎందుకు ఆయనకు? హరీష్ రావు స్థాయి 6 సార్లు ఎమ్మెల్యే కదా, హరీష్ రావు తక్కువ స్థాయి కాదు కదా. అవునా, 6 సార్లు ప్రకాష్ గారు కరెక్ట్ చేయాలి కాదు. ఇక కాంగ్రెస్ లో లేరు ఇప్పుడు లేరు 6 సార్లు ఎమ్మెల్యేలు అయిన ఇప్పుడు లేరు ఎందుకు లేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ ఇప్పుడున్న వాళ్ళు. మరి ఇంకేంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తారు? అదే నేను చెప్తాను, కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు లేరు అంటారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా 6 సార్లు గెలవలేదు, 6-7 సార్లు గెలవలేదు, 4 సార్లు అనుకుంటా. కాదు, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిందా లేదా పక్కన పెడితే, ఇప్పుడు అసెంబ్లీకి మరి ఆయన రాండి అసెంబ్లీ ఎందుకు పెడతారు? ఆయనకు సమాధానం చెప్పాడు ఆయన ఉత్తమ్ గారు చెప్తారు. ఓకే, కాబట్టి అవన్నీ కూడా రాజకీయ ప్రేరేపిత కాదు. సబ్జెక్ట్ మాట్లాడుకుంటే మాట్లాడదాం. ప్రకాష్ గారిని అడగండి, వరుసపై ఒకటి దాని తర్వాత. ప్రకాష్ గారు ఇప్పుడు కాంట్రాక్ట్ సంస్థలు డిజైన్లు చేయరండి, అట్లా ఎవరు చేయరు. ఎందుకంటే ఒకసారి ఈపీసీ కింద వాళ్ళకి ఇచ్చినప్పుడు అప్పుడేమన్నా చేస్తారేమో గానీ ఇది అట్లా కాదు కదా. ఇది నాలుగేషన్ కాదు. ఏబి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి అవుట్ రైట్ గా ఉండి ఆయన దగ్గర కార్పొరేషన్ చైర్మన్ మన కూడా ఇచ్చారు, తీసుకోలేదు. ఆయన అక్కడ విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి కాంట్రాక్ట్ సంస్థలు చేస్తున్నాయి 2 రాష్ట్రాల్లో. భరత్, ఇప్పుడు మనందరం బాగా అప్డేట్ గా ఉండాలి. నిన్న రేవంత్ రెడ్డి గారి స్పీచ్ మీరు వినుంటారు. ఆయన ఇప్పుడు జగన్ కథ మార్చేసిండు. ఏమన్నాడంటే 2016లో చంద్రబాబు నాయుడు వ్యాప్కోస్ కి సర్వే చేయమని ఇచ్చాడు అని చెప్పాడు. మీరందరూ దాన్ని గమనించలేదా, లేకుంటే అది వాళ్ళు ఎందుకు డిబేట్ కావట్లేదు? అంతకుముందు ఏమన్నాడు, జగన్ బిర్యానీ పెట్టి జగన్ ఇంటికి పిలిచి ఈ కథ చెప్పిండు జగన్ కు అని చెప్పిన రేవంత్ రెడ్డి నిన్నటి స్పీచ్ లో అదే ఎక్కడైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగిందో ఇది చంద్రబాబు నాయుడు వ్యాప్కోస్ కి, ఎందుకంటే ఇది ఆయనకు తర్వాత తెలిసింది ఈ విషయం. నేను చెప్పాను లాస్ట్ టైం, నేను కూడా డిబేట్ లో చెప్పాను చంద్రబాబు నాయుడు వ్యాప్కోస్ కి ఇచ్చాడు అని. అది జగన్ ఉన్నప్పుడు బయటకు వచ్చింది రిపోర్ట్ 3 ఏళ్ల తర్వాత. ఈ 2000 అయితే ఆయన ఏం లింక్ పెట్టాడంటే అపెక్స్ కమిటీ మీటింగ్ లో అన్నాడు కేసీఆర్, అందుకని చంద్రబాబు దాన్ని పట్టుకున్నాడు అన్నాడు. కానీ చంద్రబాబుకు అప్పటికి ఎప్పటి నుంచో తెలుసు. ఎందుకు అంటే యాక్చువల్ గా దీని మూలం 1882లో ఉంది భరత్ గారు. ఈ విజయవాడకు పోలవరం కాలువను తీసుకొచ్చి కలపాలనేది 1882 ప్రపోజల్. ఇంటర్ స్టేట్ NWDAను 82లో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పింది. వాళ్ళ ఫస్ట్ ఏదైతే వాళ్ళు 13 నదులను ఇంటర్ లింక్ చేయాలని అనుకున్నారో అప్పుడు ఫస్ట్ ఏంటంటే పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ తీసుకురావాలని ఉన్నది. ఇంకోటి ఏంటంటే బచావత్ ట్రిబ్యునల్ విచారణ సందర్భంగానే 1979లో బచావత్ గారు రాశారు, ఎప్పుడైతే పోలవరం నీళ్లు ప్రకాశం బ్యారేజ్కి వస్తాయో అందులో నుంచి ఈ 80 TMC ఎగువ రాష్ట్రాలకు నాగార్జున సార్ పైన ఇవ్వాలనేది 1979లో ఉంది. ఆ రిపోర్ట్ వచ్చింది. అంటే మనము వెనక్కి వెళ్ళి చూసినట్టయితే ఇవాళ కొత్త కాన్సెప్ట్ కానే కాదు ఇది. కేఎల్ రావు గారు కూడా 1951లో ఆయన కూడా దీన్ని ఊహించాడు. ఏంటంటే పోలవరం కనుక పూర్తి అయితే ప్రకాశం బ్యారేజ్ నుంచి, ఎందుకంటే మొదటి నుంచి కూడా కరువు ప్రాంతాలున్నాయి కృష్ణా బేసిన్ లో, వాటికి గోదావరి నీళ్ళు ఇవ్వాలి, ఇస్తే ఎక్కడి నుంచి ఇవ్వాలి అన్నప్పుడు పోలవరం అనేది ఎప్పటి నుంచో ఉంది. బనకచర్ల అనే విషయాన్ని ఫస్ట్ చెప్పింది ఎవరు అని అంటే వీళ్ళు వ్యాప్కోస్ వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు రిపోర్టు? అది చంద్రబాబు నాయుడు వాళ్ళని సర్వే చేయమని. చంద్రబాబు నాయుడుకు బ్రెయిన్ చైల్డ్ అండి పోలవరం నీళ్ళని కృష్ణాకు వాడుకోవాలి అనేది. తర్వాత ఈ కాంట్రాక్టర్స్ విషయానికి వచ్చినప్పుడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు పెట్టిన కాంట్రాక్టర్సే ఇప్పటికి కొనసాగుతా ఉన్నారు. అట్లా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు పెట్టిండా, రాజశేఖర రెడ్డి పెట్టిండా అని. వాళ్ళు ఎప్పుడైతే ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు కానీ వర్క్స్ కంటిన్యూ అవుతాయి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారే మెగాకు, నవయుగకు, తర్వాత ఈ ఆఫ్ఘాన్స్ అని ఏదైతే ఇక్కడ అన్నారం కటిల్లో ఇటువంటి వాళ్లకు అంత ముందే వర్క్స్ ఇచ్చిండ్లు 2007, 8, 9లో. ఇప్పుడు 152 మీటర్లు ఎత్తున తుమ్మినేటి దగ్గర కాలువలు తవ్వింది ఎవరండి? ఈ సంస్థలు కాదా? అప్పుడు ఉన్నది రాజశేఖర రెడ్డి కాదా? అంటే కాంట్రాక్టర్స్ మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు డిజైన్ చేయరు. ఇంజనీర్స్ ఇచ్చిన CDO వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ ను వాళ్ళు ఈపీసీలో వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఈపీసీ లేదు. కేసీఆర్ వచ్చినాక అలిగేషన్ తప్పు. రేవంత్ రెడ్డి అలిగేషన్ తప్పు. ఏంటంటే అనిరుద్ రెడ్డి అలిగేషన్ ఆల్సో టుడే తప్పండి అది. ఎందుకంటే మెగా వాళ్ళైనా నవయుగ వాళ్ళైనా వాళ్ళని మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు ఈ విషయంలో.
ఓకే Yeah, yeah. శ్రీధర్ రెడ్డి గారు ఎస్ చెప్పండి. యా మీరు అది ఇంతకుముందు హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి ఇస్తున్నారు. ఎస్ అంటే ప్రకాశన చెప్పేది కరెక్ట్. గవర్నమెంట్స్ ఉండొచ్చు కానీ బేసికలీ కన్స్ట్రక్షన్ కంపెనీస్ లో వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీస్ ని బట్టి ఎలిజిబిలిటీస్ ని బట్టి వస్తాయి వర్క్స్ తప్పితే ఇక ఫలానా వాళ్ళకే వస్తాయి ఫలానా వాళ్ళకి వస్తాయి అంటే ఇప్పుడు ఒక వర్క్ ఉన్న బేసికలీ వర్క్ క్వాంటిటీ అనుకోండి, వాళ్ళకున్న బిడ్ కెపాసిటీ అనుకోండి, ఎలిజిబిలిటీస్ అనుకోండి. సపోజింగ్ ఇప్పుడు అక్కడ కాంక్రీట్ వర్క్ ఉంది, ఎర్త్ వర్క్ ఉంది, మరొకటి ఆ క్వాంటిటీస్ గతంలో చేసి ఉండాలా. ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉంటే దానికి ఒక ప్రాపర్ క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫిక్స్ చేస్తారు అక్కడ ఇంజనీర్. రాజకీయ పార్టీలు ఫిక్స్ చేయరు. మరి అంత మనం ఆ స్థాయికి వెళ్ళి మాడాల్సిన అవసరం లేదేమో. ఇంట్రెస్ట్ కానీ అక్కడ ఆంధ్ర తెలంగాణ తీసుకురాకర్లేదు. కాకపోతే డెఫినెట్ గా తెలంగాణలో వాళ్ళకు అవకాశాలు రావాలని కోరుకోవడం తప్పులేదు. అట్లాంటి అవకాశాలు సృష్టించాల్సిన అవసరం కూడా ఉంది. అందుకని అప్పుడు జీవో కూడా ఇచ్చారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. 10 కోట్ల వర్క్స్, వాటి వరకు కొంతవరకు వితౌట్ ఎక్స్పీరియన్స్ రకరకాల జీవోలు ఉన్నాయి. కానీ మరీ మనం అంత భరత్ గారు మనం గర్వపడే ఒక విషయం చెప్తాను. మెగా వాళ్ళ మొత్తం వర్క్స్ లో తెలంగాణ ఆంధ్ర కలిపి వచ్చేది 4% అండి, నాట్ ఈవెన్ 4%. మనం గర్వపడాల్సింది ఏంటంటే 36 దేశాలల్లా మన తెలుగు బిడ్డడు పోయి అక్కడ కాంట్రాక్ట్స్ చేస్తున్నాడు. ఎక్కడ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదు మెగాను. అంటే మన దగ్గర కొన్ని చిన్న చిన్న పొలిటికల్ రీజన్స్ తో ఉంటాయి కానీ వేరే దేశాలల్లా కొన్ని సంస్థలను పెట్టారు. ఈ పాత కాంట్రాక్టర్లు ఎంపీలుగా ఉన్న పేరు చెప్పారు. మొన్న కేటీఆర్ ఈ దీనికి సంబంధించి ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదని కేటీఆర్ డిమాండ్ చేశారు. అంటే ఇక్కడ జరిగే పరిణామాలు వేరు. ఇక్కడ ప్రధానికి కాళేశ్వరం గురించి మాట్లాడుతున్న వాళ్ళు సుంకిశాల గురించి ఎందుకు మెగాన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదు ఇక్కడ ఏమైతుంది కేటీఆర్ డిమాండ్ చేశారు, కవిత డిమాండ్ చేశారు. శ్రీధర్ రెడ్డి గారు నేనేమంటున్నా అంటే టిఆర్ఎస్ కాంట్రాక్టర్ల మీద ఎప్పుడైతే వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో పెట్టడం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారో రాజకీయంగా దాన్ని ఎదుర్కోవడానికి అట్లా చెప్తారు. కానీ కాంట్రాక్టర్స్ విషయంలో నిజంగానే లోపం ఉంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టొచ్చు. బట్ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ప్రూవ్ కాలేదండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి మొన్ననే మహారాష్ట్రలో జరిగింది కదా, మహారాష్ట్ర ప్రమాదాలు వేరు, సుప్రీంకోర్టు ఏమందో చూశారు కదా. ప్రమాదాలు వేరు. ప్రమాదాలు జరిగినప్పుడు, లోపాలు జరిగినప్పుడు ఖచ్చితంగా దే హ్యావ్ టు ఫేస్ ది ఎంక్వైరీ. మీరు ఏమంటారు, వాళ్ళకి అక్కడ ఏమైనా ఎవిడెన్స్ ఉంటాయి, సబ్జెక్ట్ టు ఎవిడెన్స్. నిర్లక్ష్యం ఉందంటే అప్పట్లో టెంపరీ బ్యాన్స్, రకరకాల పెనాల్టీ వేయడాలు ఉంటాయి. కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే కాళేశ్వరంలో కూడా ఇదే మన మెగా వాళ్ళు కొంత పాటు చేశారు, సుంకిశాల చేశారు. మరి సుంకిశాలలో అది కోల్పోయినప్పుడు మాట్లాడిన నాయకులు ఇక్కడ ఎందుకు మాట్లాడారనే అంశంలో మాట్లాడారు. అది ఆ విషయం అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే బై అండ్ లార్జ్ బ్రాడ్ గా మాట్లాడాల్సి వస్తే ప్రతిసారి ఈ మేజర్ ఆర్గనైజేషన్స్ లో వాటిలో వీటిలో మనం రాజకీయ పరమైనటువంటి వివాదాల్లో లాగే అక్కర్లేదు. అల్టిమేట్లీ ఇఫ్ దే ఆర్ క్వాలిఫైడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా వెదర్ యూ లైక్ డు నాట్ లైక్. ఇప్పుడు అదాని ఏం తిట్టినారు, కొన్ని అదాని కంపెనీస్ పనిచేయట్లేదా కేరళ దగ్గర. సో అది వేరండి. రాజకీయంగా కొన్ని అన్ని అంశాలు ఉంటాయి, ఇష్యూ స్పెసిఫిక్. బేసికలీ ఓ దగ్గర రోడ్ వేశారు, రోడ్ కొట్టుకపోయింది. ఓ బ్రిడ్జ్ కట్టిండ్రు, బ్రిడ్జ్ కూలిపోయింది. ఇంకో దగ్గర ఓ చెక్ డ్యామ్ కట్టిండ్రు, పోయింది. ఇంకో దగ్గర ఒక బ్యారేజ్ ఇష్యూ వచ్చింది. ఇష్యూ స్పెసిఫిక్ లో మాట్లాడుతుందంటే ఎట్లా? అవి మాట్లాడుతూనే ఉంటాం. ఎండ్ ఆఫ్ ద డే అన్ ఆర్గనైజేషన్ కెనాట్ బి జడ్జ్డ్ బై 1 or 2 మిస్టేక్స్ కదండి. ఇట్స్ ఎ లార్జ్ కాంగ్లోమరేట్. హౌవెవర్ ఈ అంశంలో కొంత రెస్ట్రెయింట్ పెట్టుకుని మాట్లాడాలి నాయకులు అనేది. ప్రకాష్ గారు, ఇప్పుడు ఇక్కడితో బనకచెర్లకు సంబంధించి ఇంకా అయిపోయినట్టేనా? లేదండి, అప్రైజల్ కమిటీ దాని వల్ల మళ్ళీ ట్రై చేస్తారు కదా? కాదండి, ఇప్పుడు గతంలో ఒక సర్వే చేశారు సిడబ్ల్యూసి వాళ్ళు. అయితే పోలవరం దగ్గర ఎన్ని నీళ్లు లభ్యమవుతామని చెప్పి ఎవరు అడగలేదు వాళ్ళను. బట్ వాళ్ళ సర్వే ప్రకారం ఏంటంటే వీళ్ళు అడుగుతున్న అన్ని టీఎంసీలు ఇవ్వడానికి లేదు. ఇప్పుడు ఏంటంటే పైన ప్రాజెక్టులు కట్టుకోలేదు కాబట్టి, ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణకు 968 టీఎంసీలు, అట్లాగే 142 టీఎంసీలు ఇంద్రావతి, ఒరిస్సాకు ఉన్నాయి. వీటిలో అలొకేషన్స్ అన్ని కనుక వాడుకుంటే మీకు 75% ఆధారపడ్డ జలాలు మీకు ఇవ్వగలిగినండి లేవు అనేది వాళ్ళ వాదన సిడబ్ల్యూసీది. అయితే ఇప్పుడు ఇది ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీ క్లైమేట్ చేంజ్ సంబంధించిన కమిటీ అయినా కూడా వాళ్ళు పర్యావరణ అనుమతుల యాంగిల్లో డిస్కస్ చేయలేదండి. వాళ్ళు ముందు చేయాల్సింది హైడ్రాలజీ క్లియరెన్స్. హైడ్రాలజీ క్లియరెన్స్ మీరు సిడబ్ల్యూసీ నుంచి తెచ్చుకోండి అని అన్నారు. అది లేకుండా మీరు మా దగ్గర అప్లికేషన్ పెట్టకూడదు అన్నారు తప్ప మీకు పర్యావరణ అనుమతి ఇవ్వమని చెప్పలేదు కదా. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సే ఇంకా నిర్ధారణ కానప్పుడు పర్యావరణ అనుమతుల గురించి రాదు. అయితే కమిటీ పర్యావరణానికి రిలేటెడ్ గానీ
హైడ్రాలజీ క్లియరెన్స్ కోసం ఫస్ట్ మీరు బొమ్మన్నారు, దానికి ప్రాపర్ గా పోతారు వాళ్ళు. ఎందుకంటే రేపు గోదావరి బోర్డు దగ్గర అప్లికేషన్ పెడతారు, ఇది మా పరిధిలో లేదని అపెక్స్ కమిటీకి పంపిస్తారు వాళ్ళు. ముఖ్యమంత్రుల సమావేశం అక్కడ జరుగుతుంది, జలశక్తి పోతుంది. ఈ లోపల జలశక్తి వాళ్ళు సర్వే స్టార్ట్ చేస్తారు. ఏది పోలవరం దగ్గర ఎన్ని నీళ్లు 75% డిపెండబిలిటీ ఉన్నాయి, పై రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వంగా ఎన్ని మిగులుతున్నాయి. ఈ రోజు 3000 పోతుండొచ్చు, 2000 పోతుండొచ్చు, కానీ పై రాష్ట్రాలు వాడుకున్న తర్వాత అన్ని పోయే అవకాశం ఉండదు. ఇవన్నీ కూడా అవి చూసినాకనే అప్రైజల్ కమిటీ ఏం చేస్తుంది, మళ్ళీ ఒకసారి సిడబ్ల్యూసీ పోయి హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ సిడబ్ల్యూసీ పోతుంది. అది సిడబ్ల్యూసీ వాళ్ళు సిడబ్ల్యూసీ నుంచి ఈ అప్రైజల్ కమిటీకి పోతుంది. అప్పుడు పర్యావరణ కోసం టీఓఆర్ ఇవ్వమంటారు. అంటే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు కొడుకు రేపు ముఖ్యమంత్రి అయినాక ఏ 10 ఏళ్లకో ఇవన్నీ అనుమతులు వస్తాయి. ఒకవేళ ఎంత స్పీడప్ చేసినా ఇంకా 3 ఏళ్ల దాకానైతే ఇవన్నీ రావడం అనేది సాధ్యం. మరి అట్లయితే ఎందుకు ఇంత రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేశారు? ఇవాళ జరగబోతున్నట్టు అయిపోయింది, ఇంకా రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదు అయిపోయింది. ఇప్పుడు అంటే నేను అనేది రేవంత్ రెడ్డి ఎక్కువ చేస్తున్నాడు. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఏమనుకున్నా పర్లేదు, డిఫెన్స్ ఆడుతున్నదేమో టిఆర్ఎస్, అఫెన్సివ్ గా పోతున్నదేమో కాంగ్రెస్. ప్రతిసారి ఆయన ఇవన్నీ ఎందుకు చేస్తాడంటే ఎప్పుడైనా చేసిండా? లోకల్ బాడీస్ ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఆయనకుండే ఉపయోగం ఆయనకున్నది. బట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వేడెక్కుతుంది రాజకీయం అంతా, కాబట్టి ప్రతిదాన్ని ఒక ఇష్యూగా తీసుకుంటారు. బట్ టిఆర్ఎస్ మాత్రం ఎప్పుడు కూడా రైట్స్ ప్రశ్నిస్తూనే ఉంటది, పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండదు. కాబట్టి వాళ్ళు బంతిని రివర్స్ కొడుతూనే ఉంటారు. వాళ్ళు డిఫెన్స్ ఆడినా కూడా మనకు నష్టం జరగొద్దు అనేది వాళ్ళ ఆలోచన అంతే. ఓకే, దయాకర్ గారు ఒక్క నిమిషం. దయాకర్ అంటే డిఫెన్స్ ఆడుతున్నాం కదా, ఇది డిఫెన్స్ ఈజ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. అదే చెప్పాను లాస్ట్ లో. ఎందుకంటే ది ఫస్ట్ డిఫెన్స్ వాజ్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ది ఆంధ్ర సక్సెసెస్. వాళ్ళు ఏదైతే నిర్మలా సీతారామన్ లెటర్ రాసి పైసలు అడుగుడు, పర్మిషన్ అడుగుడు, ఇవన్నీ ముందు బయటపెట్టింది హరీష్ రావు గారు కదా. అప్పటి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బ్యాక్ కార్ఖాన మొత్తం నడిచింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎంత లాస్ట్ గా మాట్లాడినా, అపెక్స్ కౌన్సిల్ లో కేసీఆర్ గారు మాట్లాడిన అంశానికి తప్పుడు అర్థం తీసుకొచ్చి బనకచర్ల కోసమే చెప్పిండు ఆ రోజు అని చెప్పి ప్రజలు మభ్యపెట్టే చేసినా, అది ఏం అఫెన్సులు అయ్యాయి అంటే ఏదో పూటకి బౌండరీ మీద క్యాచ్ లేకపోతే బౌండరీ అయ్యే అఫెన్సులు అయ్యాయి కూడా. వీఆర్ వెరీ క్లియర్. శ్రీధర్ గారు 2023 జూలైలో హరీష్ రావు గారు ఆయన ఇరిగేషన్ మినిస్టర్ కాకపోయినా కూడా, హెల్త్ మినిస్టర్ ఉన్నా కూడా గజేంద్ర సింగ్ షెకావత్ కు లేఖ రాశాడు, పోలవరం నుంచి ఈ టన్నెల్స్ కాలువల సైజ్ పెంచుకుంటానని. అంటే టిఆర్ఎస్ ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంది, బట్ ఇంకా కొంత అగ్రెసివ్ గా పోవాల్సిన అవసరం ఉందనేది నేను చెప్పేది అంతే. దయాకర్ గారు, సో ఇప్పుడు వాట్ నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో? చాలా క్రిస్టల్ క్లియర్ గా నిన్న మొత్తం చెప్పిన దాంట్లో మీకు అర్థమైంది ఏంటి అనేది ఒక ప్రశ్న అయితే, ఇదేదో బీఆర్ఎస్ మాట్లాడినట్టుగా లేదని అక్కడున్న పరిస్థితి. వాళ్ళు రాజకీయ అస్తిత్వం కొరకు చేసే వృధా ప్రయాస తప్పితే, ఈరోజు కేంద్రం కూడా దాని విషయంలో ఇప్పుడు ముందుకు పోవట్లేదు. ఒకటి, అపెక్స్ కౌన్సిల్ లో కూర్చొని చర్చిస్తుంది. రెండవది ఏంటంటే, మన హక్కుల గురించి మన వాటా గురించి కొట్లాడడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది. అప్పుడు దాన్ని చాలా సక్సెస్ఫుల్ గా మనం ముందుకు తీసుకుపోగలిగినాం. ఇప్పుడు అక్కడ ఆగిపోయింది. కాబట్టి ఏదో అయిపోతుంది అని అంటే, మొత్తం నిన్న కృష్ణ గోదావరి మీద జరిగిన వాటి అన్నిటి విషయాలన్నీ బయట పెట్టాల్సి వచ్చాయి. అది రాజకీయం, అది వేరు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నది ఏంది, జరగాల్సింది ఏంది అనేది మనం తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ సమాజంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా వరద జలాల మీద హక్కులు వాళ్ళు కోరుకుంటున్నారు. ఇలా మనకు నిగర జలాల మీద ఉన్న హక్కులను కల్పిస్తలేదు కేంద్రం. దాని మీద బీఆర్ఎస్ ఏమైనా ప్రభుత్వంతో కలిసి వస్తుందా? అది పక్కన పెట్టేసి హరీష్ రావు మాట్లాడినా లేకపోతే ఇంకెవరు మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, చంద్రబాబుకు అనుకూలంగా మారిందంటే, చంద్రబాబుకు ముందు శిష్యుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి. కాబట్టి అదేదో రాజకీయంగా కేసీఆర్ గాని ఆయనతో విభేదించి పార్టీ పెట్టింది కూడా కేసీఆర్ కదా. మొన్న ఇద్దరు ముఖ్యమంత్రులు అయిన తర్వాత నువ్వు కాకుండా మా వదిన కాడికి పోయేస్తా అని చెప్పింది. ఎట్లా భరత్ భాయ్ 2001లో ఆయన విభేదించే కదా పెట్టింది, ముందు శిష్యుడైన. ఇప్పుడు కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ అయితే టీడీపీని విభేదించకుండా వచ్చినట్టు అంటే కేసీఆర్ లెక్క తిట్టి రావాల్సిందా?
అట్లా తిడితేనే విభేదించినట్ట. ఆయన పార్టీని వదిలేసి ఆయన ఇచ్చిన వర్కింగ్ ప్రెసిడెంట్ వదిలేసి వచ్చి కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ఇది ఇప్పుడు రాబోయే 3 సంవత్సరాలు కూడా ఎదుర్కొంటారు. చంద్రబాబు రేవంత్ శిష్యుడు, చంద్రబాబు రేవంత్ ఇద్దరు ఒకటి, ఈ ప్రయోజనాలు ఇదొకటి. దీన్ని ఎట్లా ఫేస్ చేస్తారు నెక్స్ట్ 3 years? బేసే ఉన్నది దాంట్లో కొత్తగా ఏమన్నా అంతకంటే మిక్కిలే అన్నాడు కదా. ఇంకా స్కూల్ ఒక దగ్గర, కాలేజ్ ఒక దగ్గర, ఉద్యోగం ఒక దగ్గర అని వాడుకోమను. అది రాజకీయంగా ఎవరేం దాన్ని పట్టించుకుంటారు. అదే అంటారు. అందుకని మీరు జగన్ కేసీఆర్ అని మీరు అంటున్నారు. జగన్ కేసీఆర్ విషయంలో మేము రాజకీయం అనుకోండి, మీరేమంటారు మధ్యవర్తిగా, ఒక న్యూట్రలిస్ట్ గా? నేను రెండో కరెక్టే అంట. రాజకీయాలు కంటే ప్రజల ప్రయోజనాలు వాళ్ళిద్దరి మధ్య అబ్సల్యూట్లీ రైట్ సంబంధాలు, వీళ్ళిద్దరి మధ్య అబ్సల్యూట్లీ రైట్ సంబంధాలు. వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ తో ఉన్నారు, వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ తో ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం స్టేట్ ఇంట్రెస్ట్ విషయంలో ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి ఉన్నా కాంప్రమైజ్ గారు. ఒకటి వాటర్ విషయంలో కాంప్రమైజ్ గారు, వేరే విషయాల్లో కావచ్చు. చంద్రబాబు కాంగ్రెస్ కాదా? కాంగ్రెస్ లో మంత్రి కాదా? అది 1978 ఏదైతేంది బ్రదర్, ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయనకి ఇప్పుడు కేవలం టీడీపీ నుంచే వచ్చిందని చెప్పలేవు కదా. ఎవరి రాజకీయ నేపథ్యం వాళ్ళకు ఉంటది. రెండవది ఏంది, మీరు అన్నది వాస్తవం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ప్రయోజనాల కొరకు పనిచేస్తారంటే మేమేమి రాయలసీమను రతనాలసీమగా మారుస్తాము మీకు, లేకపోతే బేసిన్లు లేవు, బేసిజాలు లేవని రేవంత్ రెడ్డి గారు ఏమంటలేరు కదా. డెఫినెట్ గా ఎవరేదున్నా ఆంధ్ర ప్రయోజనాల కొరకు చంద్రబాబు నాయుడు గారు కొట్లాడుకుంటారు, తెలంగాణ ప్రయోజనాల కొరకు రేవంత్ రెడ్డి గారు కొట్లాడతారు. అట్లా వదిలేస్తారనే ఒక ఆలోచన ఉందంటే అది రాజకీయ విమర్శ. ప్రకాష్ గారు ఏదో ఇంటర్వ్యూ ఏం లేదు, నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో నదుల తెలంగాణలో ఏ నదుల మీద ఏ ప్రాజెక్టులు ఉన్నాయని ఇవన్నీ చెప్తూ ఒక్క ప్రాజెక్టు మనది సిడబ్ల్యూసీ దగ్గర పెండింగ్ ఉందండి. అసలు దాని ప్రస్తావన సుబ్రహ్మణ్యం గారు చేయలేదు, ఆ వెంకట్ గారు చేయలేదు, కనీసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గుర్తు చేయలేదు. ఆదిలాబాద్ ఏమన్నా బీజేపీకి దత్తకిచ్చిల్లా లేకుంటే, ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేలు చాలా మంది గెలిచిండ్రు బీజేపీ నుంచి. మరి వాళ్ళ 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిన వార్దా ప్రాజెక్టు అందులో కనీసం దాని మీదకెళ్ళి పెనుగంగా వార్దా కలిసి కిందికి వస్తాయి. దేశం వదిలి వెళ్ళిపోదా అన్న అది కూడా ఉంది. తుమ్మిడాటిది నేను చెప్పింది తుమ్మిడాటి. ఇప్పుడు మీరు దయాకర్ మీకోసమే చెప్తున్నా నేను. ఏంటంటే ఆడ 2 లక్షల మందికి నీళ్లు ఇచ్చే గ్రావిటీ ప్రాజెక్ట్ అది, ఏది వార్దా ప్రాజెక్టు. అది ఇప్పుడు 1.5 year అయింది, ఒక్కనాడు కూడా లెటర్ రాయలేదు, పోయి అడగలేదు. మీరు ప్రయోజనాలు అని చెప్తున్నారు. కాదు భరత్, అది లాస్ట్ ఇయర్ లో తుమ్మిడాటి సాధ్యం కాదనే ఉద్దేశంతో గ్రావిటీతో వస్తుంది. ఎందుకంటే తుమ్మిడాటి దగ్గర మళ్ళొక లిఫ్ట్ పెట్టాలి, దానికి బదులు పైనుంచి గ్రావిటీతో వస్తుందని చెప్పి దాన్ని వ్యాప్కోత్సవాలతో సర్వే చేయించేసి సిడబ్ల్యూసి సబ్మిట్ చేశారు. 1 year లోపలనే ఎలక్షన్ వచ్చింది. ప్రకాష్ అన్న, ఇప్పుడు ఏమైతుందంటే టోటల్ కృష్ణా గోదావరి మీద వాటర్ రిడ్రెసల్ పాలసీ గురించి అడగబోతున్నాము. ఎందుకంటే ఇది గుర్తు చేయండి, మర్చిపోయారు. అది ఉంది కానీ వాళ్ళు ప్రస్తావన తీయలేదు. నిన్న అన్నిటి మీద చర్చ వచ్చింది కదా, గుర్తు చేస్తున్నా. నేను క్రిటిసైజ్ చేయట్లేదు, గుర్తు చేయడం మంచిది. మన జీ న్యూస్ ద్వారా కూడా అది తెలుస్తూనే ఉంటది. రెండవది మీరు అన్నదాన్ని కూడా గుర్తు చేస్తా గానీ, ఇప్పుడు అసలు ప్రభుత్వ పాలసీ ఏమున్నది అని అంటే 299 అయితే ఫైనల్ అవార్డు కాదు కదా కృష్ణా మీద. ఫైనల్ అవార్డు తీసుకునే ముందు ఇటు వరద జలాల మీద ఇంకా చర్చ లేదు, నికర మిగులు మీదనే చర్చ ఉంది. నికర మీద మనకు పర్మిషన్స్ ఇవ్వట్లేరు, పర్మిషన్స్ ఇవ్వండి. మిగులు జలాల మీద మనకు ట్రిబ్యునల్ ఏది ఇస్తే అది ఇస్తారు. వరద జలాల చర్చ అనేది కొత్తగా పెట్టుకోవాలి ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్ లో. మనం వాళ్ళు వరద జలాల కోసం ఎస్యూడ్ వాటర్ కట్టినట్టు ప్రాజెక్టులు కట్టి ఇప్పుడు మీకు ఇదే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కాడ 88 లక్షల వచ్చేసింది వాళ్ళది. 88,000 క్యూసెక్లు 8 టీఎంసీలు ఒకటే రోజు తీసుకుపోయేది వచ్చింది. ఏది మీకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ, బనకచెర్ల 2 కలిసిన తర్వాత. సో ఇక్కడ గోదావరిని షిఫ్ట్ చేయడం పెన్నార్ బేసిన్ అనేది ఒక చర్చ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా రెండో అతి ముఖ్యమైనది ఏంటంటే ఆ బనకచెర్ల అనేది అసలు ప్రాబబిలిటీ లేని దాన్ని వీళ్ళు ఎందుకు తెర మీదకి తెచ్చింది అనే దాని విషయంలో టీఆర్ఎస్ ఆబ్జెక్షన్ చెప్తున్నాను. మీరు ఒప్పుకున్నారు అని
ఎవరు ఒప్పుకోలేదు. వాళ్ళు బనకచెర్లకు బీఆర్ఎస్ కూడా ఆ రోజు అనలేదు. సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ కు పోయి ఉంటే వాళ్ళ కాన్స్పిరసీ తెలిసేది. కానీ రాయలసీమ మాత్రం వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కాంప్రహెన్సివ్ ఒక పాలసీని మొత్తం 2 నదుల మీద 2 రాష్ట్రాల వాటాని రీడిఫైన్ చేసుకుంటే పంచాయతీలు ఉండవు. అది ఇప్పుడు ముందు పెడితే అది చేయాలి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర నడుస్తుంది ఆల్రెడీ. అది ఏంది మన మిగులు జలాల మీద అవార్డు ప్రాజెక్టుల వారిగా కేటాయింపులు కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో పెట్టారు కదా. అంటే ఇంకా టర్మ్స్ ఆఫ్ రాలేదు, ఇంకా అంత స్టేజ్ రాలేదు. అంటే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు వారి పార్టీ నుంచి ప్రపోజల్స్ పంపించవచ్చు. ప్రకాష్ గారు న్యూట్రలిస్ట్ గా ఉన్న వారు ఏమైనా సూచనలు ఉంటే ప్రభుత్వానికి ఇవ్వచ్చు అని నిన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిండు. ఎందుకంటే మీ అబ్జర్వేషన్స్ లో కొన్ని ఏవైనా కూడా ఇంకా బెటర్ సొల్యూషన్స్ బెటర్ ఏమంటారు సెటిల్మెంట్స్ కనుక ఉంటే, ఇప్పుడు గతంలో ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ ఇట్లా ఉండే ఒక ప్రాజెక్ట్, అది కూడా చేయమని అంటే అట్లెందుకు చేయమంటారని మళ్ళీ అట్లా అన్నారు. కాబట్టి మనం ఇక ఆ జోలికి పోవడం ఎందుకు, ఇప్పుడు మనది మనం చూసుకుంటే పోద్ది అనే చర్చకు వచ్చింది. ఇప్పుడు ఇక మళ్ళా ఆంధ్రప్రదేశ్ మీద మీకు ప్రేమ ఎందుకున్నది అని వాళ్ళు అనడము, లేదంటే ఇక్కడి నుంచి పోతే 2 రాష్ట్రాలు ఉపయోగపరంగా ఉంటాయని ఒకరు, బీజేపీ అసలు నదుల అనుసంధానమే కలిసి అదే ప్రాజెక్టులకు కనుక ఫండింగ్ చేయగలిగితే ఎక్కడి నుంచి పోతే మనకు 2 నదుల్లో నీళ్లు నిల్వ ఉంటే ఎవరికి కూడా సమస్య ఉండకపోతుండే మిగులు నిగుర అనేది. ప్రకాష్ గారు ఫైనల్ గా చెప్పేదన్నా ఒక్కటే భరత్ గారు, ఇప్పుడు నేనేం రాజకీయాలలో యాక్టివ్ లేను కాబట్టి ఒక సజెషన్ ఇస్తాను. ఇది ప్రతిపక్షము అధికార పక్షం 2 కలిసి ఒత్తిడి తెస్తే తప్ప మనకు న్యాయం జరగదు. ఇప్పుడు ఏకపక్షంగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నించినా రోజు వీళ్ళు దెబ్బలాడుకున్నా కూడా మన ప్రయోజనాలకు నష్టం జరుగుతుంది. ఎన్ని కొట్లాటలున్నా కూడా రాష్ట్రం కోసం ఇద్దరు కలిసి వాళ్ళు విడివిడిగా పోయినా ఒకే మాట మీద కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. బేసిజాలకు పోవద్దు. ఒక ప్రతిపక్ష నాయకుడే కాబట్టి ఒక లెటర్ రాసి వారిని కూడా కలుపుకొని, అంటే రేపు డెలిగేషన్ పోయేటప్పుడు అఖిల పక్షం ద్వారా వాళ్ళని కూడా ఇన్వైట్ చేయాలి. వాళ్ళ తరఫున కేసీఆర్ వస్తాడా, ఇతరులు వస్తారో వాళ్ళ ఇష్టం అది. కానీ ఒక అఖిల పక్షం ఎఫర్ట్ పెట్టకుండా మాట ఇచ్చారు కదా రేవంత్ రెడ్డి గారు పోయినసారి ఎంపీల మీటింగ్ లో అందరిని తీసుకొని వెళ్తానన్నాడు. అది తొందరగా చేయాలి. లేకుంటే అంటే ఇప్పుడు బనకచెర్ల తాత్కాలికంగా బ్రేక్ పడ్డా కూడా ఈ వార్దా ప్రాజెక్టు కావచ్చు, తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, నిన్న ఆయన మాట్లాడాడు, మంచిగా అనిపించింది. ఎందుకంటే 45 టీఎంసీలు మాకు తెలంగాణకి ఇవ్వాలి అన్నాడు. మంచి డిమాండ్ అది. మా నికర జలాలలో మా హక్కులను మీరు అడ్డుదలుగుతున్నారు, మీరు ఆ లెటర్లు ఇచ్చి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు. చంద్రబాబును క్వశ్చన్ చేసిండు. వీటి కోసం ఈ హక్కుల సాధన కోసం అఖిల పక్షాన్ని తీసుకొని పోయినట్టయితే అన్ని పార్టీల వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా దానిలో క్రియాశీలక పాత్ర నిర్వహించే అవకాశం ఉంటుంది. బేషజాలకు పోవద్దు, క్రెడిట్ కోసం కొట్లాడొద్దు. శ్రీధర్ రెడ్డి గారు, గోదావరి బనకచెర్ల ఏదో కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చిందనే విష ప్రచారం పనిచేసి ఇప్పుడు దాన్ని అడ్డుకొని దాని ద్వారా తెలంగాణకు వచ్చే నష్టం జరగకుండా చూసి మన రైట్ఫుల్ షేర్ ఆఫ్ వాటర్స్ ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆ విధంగా కార్యాచరణ ఉండాలి. అవసరమైతే అపెక్స్ కౌన్సిల్ సమావేశం కోసం సీఎం డిమాండ్ చేయాలి. బిఫోర్ దాట్ ప్రకాష్ గారు చెప్పినట్లు ఆల్ పార్టీ మీటింగ్ పిలవగలిగితే వాళ్ళకి సంతోషం. బట్ అన్నెసరీ పొలిటికల్ బ్లేమ్ గేమ్ కి దించి ప్రతిపక్షం చెప్తే దాన్ని ఏదో తప్పుగా చూపించి ప్రయత్నం చేయడం, ఏదో ఆ క్రెడిట్ వార్ కోసం ప్రయత్నం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. బెస్ట్ ఇన్ 10 years. యువర్ టర్న్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారు, వి ప్రకాష్ గారు. మొత్తానికి తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా మా జీ తెలుగు న్యూస్ స్టాండ్ ఏంటంటే నదుల అనుసంధానం అన్నది మంచిది. నదుల అనుసంధానం ద్వారా గోదావరిలో ఉన్న సర్ప్లస్ వాటర్ని కృష్ణాకి కానీ లేకపోతే పెన్నాకి కానీ డైవర్ట్, ఆ బేసిన్ అవసరాలు తీరిన తర్వాత, గోదావరి బేసిన్ అవసరాలు పూర్తిగా తీరిన తర్వాత అది కృష్ణాకి డైవర్ట్ చేసినా పెన్నాకి డైవర్ట్ చేసినా అది దానిలో కూడా 2 రాష్ట్రాలకు న్యాయం జరగాలి. అటు తెలంగాణకు న్యాయం జరగాలి, ఇటు ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగాలని దీని దృష్ట్యా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఒక సామరస్యపూర్వక పరిష్కారానికి అయితే రావాలని మా ఒపీనియన్. ఇది వాటి